ఓం శ్రీ మాత్రే నమః. ఎవ్వరు ఏమనుకున్నా వృషభ రాశి వారికి నమ్మలేని రాజయోగం పట్టబోతోంది. మీరు సింహాసనం మీద కూర్చోవడానికి సిద్ధంగా ఉండండి. కలలో కూడా ఊహించని అదృష్టం మీకు దక్కబోతోందని చెప్పడంలో సందేహం అయితే లేదు. అసలు వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలైతే క్లియర్గా తెలుసుకుందాం. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి చక్రంలో రెండవది. స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యమును కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. వృషభ రాశి వారు దయాదాన గుణము, క్షమాగుణము కలవారై ఉంటారు. ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు. వీరి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు. వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశి వారు చాలా ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు. వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడం అభిరుచి కూడా కలిగారుగా ఉంటారు. సాధారణంగా ఈ రాశి వారి సహనం అనేది ఎప్పటికీ కూడా కోల్పోరని చెప్పడంలో సందేహం అయితే లేదు. వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో క్లియర్గా ఇప్పుడైతే తెలుసుకుందాం. వీరికి సమయం అనుకూలమైన ఫలితాలు ఉంటాయండి. స్థిర నిర్ణయాలతో మంచిని సాధిస్తారు. బంధుమిత్రులతో ఆనందకరమైన క్షణాలు గడుపుతారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రయాణ సౌఖ్యం ఉంది. ఆంజనేయ స్తోత్ర పారాయణం చేస్తే మేలు. మనోబలంతో, ఆత్మవిశ్వాసంతో పనులను ప్రారంభించండి. ఉద్యోగంలో మీ నిర్ణయాలకు గౌరవంతో పాటుగా గుర్తింపు కూడా ఉంటుంది. ఆర్థిక అంశాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. పెట్టుబడుల రూపంలో డబ్బు వృద్ధి చెందుతుంది. గృహ, భూ, వాహనాది యోగాలు అనుకూలిస్తాయి. మీ కారణంగా కుటుంబ సభ్యులకు మీకు మేలు జరుగుతుంది. వ్యాపారంలో ఏకాగ్రతతో పనిచేయండి. శ్రీ లక్ష్మీ ధ్యానం శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. మీ జీవితం మునిపెన్నడు కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారబోతోంది. అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన ఫలితమే మీకు కనిపిస్తోంది. ఏ పని చేపట్టినా ఆ పనిలో విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఒక అద్భుతమైన మరియు అత్యంత యోగదాయకమైన నెలగా చెప్పాలి. మీ రాశికి యోగకారకుడైన శని లాభస్థానంలోను, ధనకారకుడైన గురుడు ధనస్థానంలోని ఉండడం చేత మీ వృత్తి, ఆర్థిక మరియు కుటుంబ జీవితంలో గొప్ప విజయాలను సూచిస్తోంది. ఈ నెల మధ్యలో జరిగే సూర్య సంచారం మీకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఈ రాశి వారికి ఇది ఒక అద్భుతమైన మరియు అత్యంత యోగదాయకమైన నెల. ఈ రాశికి యోగకారకుడైన శని లాభస్థానంలో 11వ ఇంట ఉండడం, ధనకారకుడైన గురుడు ధనస్థానంలో 2వ ఇంట ఉండడం చేత మీ యొక్క వృత్తి, ఆర్థిక మరియు కుటుంబ జీవితంలో గొప్ప గొప్ప విజయాలు సూచిస్తోంది. మీకు అత్యంత యోగ కారకుడైన రాజ్యాధిపతి అయినటువంటి శని లాభస్థానంలో ఉండడం వలన వృత్తిపరంగా ఇది మీకు ఒక సువర్ణ అవకాశం గల నెల. ఉద్యోగంలో ప్రమోషన్లు, జీతాల పెంపు మరియు అధికారుల నుండి పూర్తి మద్దతు కూడా ఉంటుంది. 10వ ఇంట్లో రాహు ఉండడం వలన మీలో ఆత్మవిశ్వాసం పెరిగి కొత్త బాధ్యతను స్వీకరించడానికి మీకు ఉత్సాహం చూపుతుంది. ఈ సమయంలో మీకు సూర్యుడు 3వ ఇంట్లో ఉండడం వలన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి మరియు కొన్ని అనుకూలమైన ప్రయాణాలు చేస్తారు. ఆ తర్వాత సుఖాధిపతి అయిన సూర్యుడు తన సొంత ఇల్లైన 4వ ఇంట్లో కేతువుతో కలవడం వలన పని భారం పెరిగి కొంత మానసిక ఒత్తిడికి గురి అయ్యే సూచనలు అయితే ఉన్నాయి. పై అధికారులతో చిన్న చిన్న అపార్థాలు రాకుండా కొంచెం జాగ్రత్త వహించడం మేలు. ఆర్థిక పరంగా ఈ సమయం మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. లాభాధిపతి అయిన గురుడు దశమ స్థానంలో ఉండడం మరియు యోగకారకుడైన శని లాభస్థానంలో ఉండడం వలన మీ యొక్క ఆర్థిక పరిస్థితి అనేది గణనీయంగా పెరుగుతుంది. రాబడికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి.
కుటుంబ పరంగా ఇది చాలా అనుకూలమైన సమయము. రెండవ ఇంట్లో గురుడి సంచారం కారణంగా కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం, శుభకార్యాల ప్రస్తావన ఉంటాయి. మీకు 7వ ఇంటి అధిపతి అయిన కుజుడు 5వ ఇంట్లో ఉండడం చేత మీ యొక్క జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. వారి నుండి మీరు ఊహించని బహుమతి లేదా శుభవార్త కూడా అందుకుంటారు. ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం అయితే బాగుంటుంది. వ్యాపారస్తులకు ఇది లాభాల పంట పండించే నెల. శని మరియు గురుగ్రహాల అనుకూలత కారణంగా వ్యాపారంలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది మరియు ఆదాయం రెట్టింపు అవుతుంది. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి లేదా ప్రస్తుతం ఉన్న వ్యాపారాన్ని విస్తరించడానికి కూడా ఈ సమయం చాలా అనుకూలమైనది. విద్యార్థులకు ఈ నెల మిశ్రమ ఫలితాలు అయితే ఇస్తుందండి. 5వ ఇంట్లో కుజుడి సంచారం కారణంగా కొన్నిసార్లు ఏకాగ్రత లోపించడం లేదా చదువుపైన అశ్రద్ధ అయితే కలగవచ్చు. అయితే మీ యొక్క పంచమాధిపతి అయిన బుధుడు మరియు భాగ్యాధిపతి అయిన శని అనుకూలంగా ఉండడం చేత మీరు కష్టపడితే కోరుకున్న ఫలితాలను సాధించగలుగుతారు. ముఖ్యంగా ఆగస్టు 30న బుధుడు 4వ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత మీ యొక్క ఆలోచన విధానం మెరుగుపడి పోటీ పరీక్షల్లో ఘన విజయం సాధించడానికి అవకాశాలు కూడా చాలా మెరుగవుతాయి. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ వృషభ రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. సాధారణంగా వీరు సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు. ఈ రాశి వారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టంగా భావించాలి. ఈ రాశి వారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. దీని కారణంగా మొండితన పట్టుదలగా మారుతుంది. దీని కారణంగా నష్టం కూడా చేకూరుతుంది. ఇక ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారి సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట, నాణ్యాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాలు యందు బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణము, మంచి ప్రాణశక్తి కలవారుగా ఉంటారు. మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం కలవారుగా ఉంటారు. ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం, నిద్ర యందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరికి వ్యాపార విస్తరణలో బంధువుల నుండి, వారి భార్య వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ అయితే లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలవారుగా ఉంటారు. వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో ముందుంటారు. అనుకున్నది సాధించే వరకు కూడా నిద్రపోని మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు కావున జీవితం చాలా బాగుంటుంది. వృషభ రాశి వారు లక్ష్మీ అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహము కలిగి దరిద్ర దుఃఖాలు తొలగిపోతాయి. అంతేకాకుండా శ్రీ లలిత సహస్రనామం చదవడం కూడా చాలా మంచిది. వృషభ రాశి కృతిక నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి. రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ముత్యం ధరించాలి. మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు పగడం ధరిస్తే శుభ ఫలితాలు పొందుతారు. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.